దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము, మీరు తిరిగితే నేను స్వస్థపరుస్తాను. మరి 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం అందరము కలిసి చదువుకుందామండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అందరికీ చాలా పరిచయమైన వాక్యము. నేను కొన్ని సంవత్సరాల క్రితము దీని మీద షార్ట్ మెసేజ్ చేసి ఉన్నాను. ఈరోజు దేవుడు ఒక వేరే రీతిగా నడిపిస్తున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనందరము శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు మన హృదయాల్ని తాకునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనం గమనించినట్లయితే దేవుడు మన దగ్గరికి రావటము, దేవుని హృదయాన్ని తెరిచి చూపించే వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. సొలొమోను మహారాజు దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దేవుడు ఆ రాత్రి సొలొమోనుకి ప్రత్యక్షమే చెప్పుతున్న మాటలు. ఆ రోజు ఇశ్రాయేలీయుల కోసం మాత్రమే కాదు, ఈరోజు మన కోసము దేవుడు పిలుస్తున్న పిలుపండి. దేవునికే మహిమ కలుగును గాక. మన హృదయాల్లో స్వస్థత కావాలి. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి దేవుడు పిలుస్తున్న పిలుపుని మనం ఒకసారి గమనించాలి. కారణం, మన సంఘాలలో, మన దేశాలలో, మన కుటుంబాలలో, మన హృదయాలలో వ్యక్తిగతంగా స్వస్థత కావాలి. నా పేరు పెట్టబడిన నా ప్రజలు, దేవుడు ప్రపంచాన్ని కాదండి, తన ప్రజల్ని చూస్తున్నాడు. దేవుడు శిక్షించటానికి కాదండి, దేవుడు స్వస్థపరచాలని చూస్తున్నాడు. దేవుడు మనకి దూరంగా ఉండాలని కాదు, కానీ మనకి దగ్గరగా రావాలని ఆయన చూస్తున్నాడండి. ఈరోజు మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించకపోయే ముందు శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా దేవుని పాదాల దగ్గర మనం వినడానికి సిద్ధపడినట్లయితే ఆయన స్వరము మనకి స్పష్టముగా వినిపించును గాక. ఈరోజు దేశాల పరంగా చూస్తే, మన సంఘాలుగా చూస్తే, మన కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మన హృదయాలలో ఎందుకు స్వస్థతను కోల్పోయింది? పాపం చాలా పెరిగిపోయింది, ప్రార్థన తగ్గిపోయింది, దేవుని యందు భయం అనేదే లేదు, సంబంధాలు విరిగిపోతున్నాయి, సంఘాలలో అపవిత్రత, కుటుంబాలు చూస్తే ముక్కలైపోతున్నాయి. ఈరోజు దేవుడు అంటున్న మాట, మీరు తిరిగితే నేను స్వస్థపరుస్తాను. ఈరోజు మన ఈ వాక్యం కేవలం వినడానికి మాత్రమే కాదండి, దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా గ్రహించి మన అన్వయించుకొని దేవుని యొక్క పిలుపు ఏంటో మనం శ్రద్ధగా గమనించాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో 4 దశలు కనిపిస్తున్నాయి. ఆ దశలు మనం ఈరోజు విని మన దిశ మార్చుకుంటే దేవుడు 3 వాగ్దానాలతో పాటు 3 షరతులు కూడా ఈరోజు మనకిస్తున్నారండి. ఈ యొక్క దశలు ఏంటో మనం ఒక్కొక్కటిగా ధ్యానించుకుందాం. మొదట దశ ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పై పిలువబడిన నా ప్రజలు. దేవుడు మొట్టమొదట తన ప్రజల్ని చూస్తాడు. దేవుడు మొట్టమొదట ప్రపంచాన్ని కాదండి, సంఘాన్ని చూస్తాడు. దేవుడు మొట్టమొదట ప్రజలను కాదు, తన ప్రజలను చూస్తాడు. దేవుడు మొట్టమొదట మనము దేవుని పిల్లలమైతే మార్పు అనేది మన దగ్గర నుండే మొదలవ్వాలండి. చూడండి, మన ఇంట్లో ఒక లైట్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, పాడైంది అనుకోండి, స్ట్రీట్ లైట్స్ని మనం నిందించలేం కదా. మొదట మన ఇంట్లో ఆ లైట్ ఎందుకు ఆఫ్ అయిందని మనం చెక్ చేసుకుంటాం. అలాగే దేవుడు మొదట తన ప్రజలను చూస్తాడు. మార్పు మన దగ్గర నుండే రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనము ఈ యొక్క దేశము చీకటిలో ఉన్నప్పుడు దేవుడు మొదట తన ప్రజలను చూస్తాడు. కాబట్టి మనము దేవుని పేరు పెట్టబడిన ప్రజలము, ఆయన పరిశుద్ధ రక్తముతో కొనబడిన వాళ్ళము,
దేవుని రాజ్యానికి ప్రతినిధులము. కాబట్టి మరి దేవుడు చెప్తున్నాడు, మార్పు మీ దగ్గర నుండే మొదలవ్వాలి. రెండవ దశని ధ్యానించుకుందాం. తమ్మును తామును తగ్గించుకొని, తగ్గింపు అనేది దేవుని దృష్టిని ఆకర్షిస్తుందండి. తగ్గించుకోవడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు, మనకు దేవుడు అవసరమని అంగీకరించాలి. మరి చూడండి, మనం కారులో ప్రయాణిస్తూ ఉన్నాము, జీపీఎస్ పెట్టుకుంటాము, దానికి సిగ్నల్ లేదనుకోండి దారి తప్పిపోతాం. ఆ దారి తప్పినప్పుడు మనము వెంటనే దేవుని సన్నిధిలో మనం దారి తప్పిపోతాం. దేవునిలో ఆ దిశ లేకపోతే మనం దారి తప్పిపోతాం. ఎప్పుడైతే దారి తప్పిపోతామో, ఎప్పుడైతే పాపము చేస్తామో, దేవా నీ దారి నాకు కావాలి, నువ్వు నాతో రాకపోతే ఆ గమ్యాన్ని నేను చేరలేను అని చెప్పగలగాలి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనష్షే రాజు చాలా అత్యంత చెడ్డ రాజు. మరి దేవుని దగ్గర మరి తగ్గింపుతో ఆయన పాదాల దగ్గర పడినప్పుడు తిరిగి ఆయన రాజ్యానికి తీసుకువచ్చాడండి. తగ్గింపు ఎప్పుడు కూడా దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. తగ్గింపు ఎప్పుడు కూడా దేవుని దృష్టిని మరి కలుగు చేస్తుంది. తగ్గింపు ఎప్పుడు కూడా దేవుని హృదయాన్ని తాకుతుందండి. ఈరోజు మూడవ దశని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడలా. దేవుని ముఖాన్ని వెతకాలి కానీ దేవుని చేతుల్ని కాదండి. చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని చేతుల వైపే మనం చూస్తాం. నేను అది తప్పు అనట్లేదు. మొదట దేవుని యొక్క ముఖాన్ని మనం, ఆయన ముఖ దర్శనాన్ని వెతికే బిడ్డలుగా మనం ఉండాలి. ఎంతసేపు దేవా నాకు అది ఇవ్వు, ఇది చెయ్యు, అది చెయ్యని దేవుని చేతుల్నే వెతుకుతాము. కానీ ప్రొద్దున్నే లేచి మన ప్రార్థనలో దేవుని యొక్క ముఖ దర్శనము చేసుకోవాలని, దేవుని సన్నిధిలో ఆరాధించాలని మనకు ఆ తలంపులు రావండి. చూడండి, ఒక చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి, తండ్రి దగ్గరికి ఒక్క చాక్లెట్ కోసం తండ్రి దగ్గరికి వెళ్ళడు. ఎందుకు వెళ్తాడంటే తండ్రి ప్రేమ కోసం. చాక్లెట్ ఎంతసేపు, ఒక నిమిషంలో తినేస్తాడు. కానీ చాలాసార్లు తండ్రి మరి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సాయంత్రం వచ్చేసరికి ఆ చిన్న బిడ్డ ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తండ్రి ఆ బిడ్డని చేతుల్లోకి తీసుకోవడం, ఆ బిడ్డని ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడడం, ఆ చిన్న బిడ్డ ఆ తండ్రిలో ఉన్న ప్రేమని గమనిస్తాడు, ఆ యొక్క ప్రేమని అనుభవిస్తాడు. అందుకే తండ్రి యొక్క ప్రేమ కోసం ఎదురు చూస్తాడు. అలాగే దేవుడు కూడా మన దగ్గరికి రావడానికి ఆయన ఎదురు చూస్తాడు. ఎందుకంటే నా ప్రేమను పొందాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడండి. మరి పొద్దున్నే లేచి ప్రార్థనలో దేవుని ముఖాన్ని వెతకడం అంటే దేవుని యొక్క హృదయాన్ని నువ్వు తెలుసుకోవాలి. మొదటగా ఆయన హృదయంలో నీ పట్ల ఉన్న చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలగాలి. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలగాలంటే. 4వ దశ ఏంటంటే, తమ చెడు మార్గముల నుండి నువ్వు తిరిగిన ఎడలా. పశ్చాత్తాపం ఎప్పుడు కన్నీళ్లే కాదండి, మన దిశ మారగలగాలి. పాపము నుండి నువ్వు దూరంగా నడవగలగాలి. మరి చూడండి, మనం చెప్పుకున్నట్లు జీపీఎస్ మనకి చూపించినంతకాలం మంచి దారిలో వెళ్తాం. ఎప్పుడైతే అది డిస్కనెక్ట్ అవుతో వెంటనే దారి తప్పిపోతాం. ఆ దారి తప్పినప్పుడు వెంటనే యూటర్న్ తీసుకుంటాం. అలాగే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ బలహీనతలు, ఏ పాపపు ఉవ్వులో ఉన్నా ఈరోజే ఇదే రక్షణ దినం, యూటర్న్ తీసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. పశ్చాత్తాపం అంటే పాపాన్ని నువ్వు పూర్తిగా విడిచిపెట్టాలి. నీ దిశ మారిపోవాలి. నువ్వు ఎప్పుడూ నడుస్తున్న మార్గమే కాకుండా ఎప్పుడైతే ఆ బంధకాల నుండి విడిపింపబడతావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో నీ దిశ మారిపోవాలి. పాపపు జీవితం నుండి నువ్వు బయటపడాలి. బయటపడినప్పుడు ఆ పవిత్రతలో మనం నడవగలగాలండి. చూడండి, తప్పిపోయిన కుమారుని గురించి మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం. పశ్చాత్తాపడి మరి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ఆ బిడ్డని తన చేతుల్లోకి తీసుకున్నాడండి. మన జీవితంలో కూడా పశ్చాత్తాపము దేవుని చేతుల్లోనికి తీసుకువెళుతుంది. ఇప్పుడు మనం ధ్యానించుకున్నాం, 4 దశలు మనం విన్నాం. మన యొక్క 4 దశలలో మన దిశ మార్చుకుంటే దేవుడు నీకు ఈరోజు 3 వాగ్దానాలు, ఒక్కొక్క వాగ్దానంతో పాటు ఒక షరతును కూడా ఇస్తున్నాడు. మనం ధ్యానించుకుందామండి. మొదటి వాగ్దానం ఏంటంటే, నేను ఆకాశము నుండి మీ ప్రార్థన నేను వింటాను. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో నీ ప్రార్థన మన దేవుడు ప్రార్థన వినే దేవుడు అండి. నీ ప్రార్థన చిన్నదైనా పెద్దదైనా
ఆయన తప్పక వింటాడు. నీ హృదయంలో నిజమైన ప్రార్థన నువ్వు చేసినట్లయితే ఆయన తప్పక వినే గొప్ప దేవుడిగా ఉన్నాడు. కీర్తనల 145 అధ్యాయము 18 మరి 19, 16, 17, 18 వచనాలు చూస్తే తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడట. తన యందు భయభక్తులు గల వారిని కోరిక ఆయన నెరవేరుస్తాడట. మరి ఆయన మొరను ఆలకించి వారిని రక్షిస్తాడట. యెహోవా తను ప్రేమించిన వారిని అందరినీ కూడా కాచి కాపాడతాడు. పరిశుద్ధ గ్రంథంలో కొందరి యొక్క జీవితంలో ప్రార్థనా జీవితాన్ని చూస్తే హన్నా దేవుని మందిరంలో వెళ్ళి ప్రార్థన చేసిందండి. తన ప్రార్థన విన్నాడు. దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన కూడా విన్నాడు. పేతురు మునిగిపోతున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తే పేతురుని కూడా ప్రభు తన ప్రార్థన విన్నట్లుగా చూస్తున్నాం. ఈ ముగ్గురి ప్రార్థనలో చాలా వ్యత్యాసం ఉందండి. అయితే హన్నా ఎందుకు ప్రార్థన చేసింది? తన బిడ్డ మరి కావాలని ప్రార్థన చేసినప్పుడు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన విన్నాడంట. ఆయన సముఖములో ఒక నిజమైన ప్రార్థన, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ ఆయన ఆసన్నుడు, సమీపంగా ఉన్నాడు. హన్నా నిజముగా మొరపెట్టింది. ఆయనే ఆశ్రయం, ఆయన చేయగలిగిన సమర్థుడని నమ్మి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తన కోరికను నెరవేర్చాడు. దానియేలు సింహపు బోనులో పడవేసినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తన యందు మరి భయభక్తి మరి ఆలకించి మరి దానియేలును రక్షించినట్లుగా మనం చూస్తున్నామండి. ఆ సమయంలో తన హృదయంలో భయం కలిగినా కూడా భయపడకుండా సింహాలను నోళ్లు మూయించే గొప్ప స్తుతి ప్రార్థన ఆ బోనులో దానియేలు చేశాడండి. దేవుడు తన ప్రార్థన విని సింహాల మోళ్లను, ఆ మృగాల మోళ్లను మూసివేసిన గొప్ప దేవుడిగా ఉన్నాడు. అలాగే మరి పేతురు మునిగిపోతున్నప్పుడు పేతురుని ఎంతగానో ఆయన ప్రేమించాడు. మునిగిపోతున్నప్పుడు కాపాడి తన ప్రార్థన కూడా విన్నాడు. ఈరోజు ఈ వాగ్దానంతో పాటు దేవుడు నీకు ఇస్తున్న షరతు ఏంటంటే, మీరు తిరిగితే మీ ప్రార్థన నేను వింటాను. రెండవ వాగ్దానం ఏంటంటే, మీరు ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో నేను ఆకాశం నుండి వింటానంటున్నాడు. రెండవ వాగ్దానం ఏంటంటే, వారి పాపములను నేను క్షమిస్తాను. మన దేవుడు క్షమించే దేవుడండి. ఆయన క్షమలో శక్తి, విముక్తి రెండూ కలిసి ఉన్నాయి. పాపము నిన్నెప్పుడు బంధించి వేస్తుంది, క్షమ మనల్ని విడుదల చేస్తుంది. ఇది ఎంత సత్యం అంటే, పాపం అనేది కూరుకుపోయే విధముగా మనం బయటపడలేమండి. కొద్ది రోజులు ఆ పాపం చేయకుండా మనం ఆగిపోవాలనుకుంటాం, చేయకూడదు అనుకుంటాం, మళ్ళీ అలాంటి పాపాలు చేస్తూనే ఉంటాం. అది మనల్ని బంధించి వేస్తుంది. ఎప్పుడైతే వాటిని నువ్వు గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావో దేవుని యొక్క క్షమ అంట నిన్ను విడుదల చేస్తుందండి. పాపం మనల్ని బంధిస్తుంది, క్షమ మనల్ని విడుదల చేస్తుంది. అయితే ఈరోజు రెండవ వాగ్దానం ద్వారా ప్రభు మనకి ఇస్తున్న మరి ఒక షరతు ఏంటంటే, నువ్వు తిరిగితే నేను క్షమిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ వాగ్దానం ఏంటంటే, దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మూడవ వాగ్దానము, వారి దేశమును నేను స్వస్థపరిచెదను. మన దేవుడు స్వస్థపరిచే దేవుడండి. చూడండి, ఈరోజు స్వస్థత అంటే మన శరీరానికి మరి ఒక అనారోగ్యత ఉన్నప్పుడు స్వస్థత అని మనం ఆలోచిస్తాం. ఈరోజు కుటుంబాలలో అశాంతి, కుటుంబాలలో నెమ్మది లేదు, కుటుంబాలకి ఒక స్వస్థత కావాలి. సంబంధాలలో పునరుద్ధరణ కావాలి. సంబంధాలలో ఎవ్వరికీ కూడా ఒక ప్రేమ, కనికరం అనేది లేదండి. ఎక్కడ చూసినా స్వార్థం. కుటుంబాలలో కూడా స్వస్థత కావాలి. అలాగే దేశంలో చూస్తే అన్యాయము, స్వార్థము, ఎక్కడ చూసినా ఒకరికొకరు చంపుకొని స్వార్థపూరితమైన ఆలోచనలతో మరి ఒక ఈవిల్ థాట్స్లోని ఈ యొక్క ప్రపంచం నడుస్తూ ఉందండి. డబ్బుతో మునిగిపోయి దేవుడు అనేది భయం లేకుండా. అటువంటి దేశానికి కూడా స్వస్థత కావాలి. ఈరోజు సంఘాలలో కూడా స్వస్థత కావాలి. ఎందుకంటే అపవిత్రతతో నడుస్తున్నాయి సంఘాలు. సంఘం అనేది దేవుని యొక్క శిరస్సు అయింది. సంఘము దేవుని యొక్క పవిత్రతలో నడవాలి. కానీ సంఘాలలో చూస్తే ఈరోజు సేవకులు అనే మాత్రమే కాదు, మరి సంఘముకు వస్తున్న సంఘస్థులు కూడా ఎక్కడ చూసినా అపవిత్రత. ఈరోజు సంఘములో కూడా ఒక స్వస్థత కావాలండి. అంతేకాకుండా మన హృదయాన్ని చూస్తే ఈరోజు మన జీవితంలో అన్నీ ఉంటున్నాయి. ఒక మంచి కుటుంబంగా ఉంటున్నాము, బిడ్డలు ఉంటున్నారు, మంచి జాబ్స్ ఉంటున్నాయి,
ఏ లోటు లేదు, కానీ హృదయంలో నెమ్మది అనేది ఈ రోజుల్లో ఎవరికి లేదండి. నేను చెప్పగలను, హృదయంలో ఆనందం ఎవరికి లేదు. బయటికి అందరూ నవ్వుతూ కనిపిస్తారు. ఎప్పుడైతే నిజమైన ఆనందం అంటే ఆ రక్షణ దేవునిలో ఉన్నప్పుడు సమస్యలు రావని కాదు, కుటుంబంలో ఒడిదుడుకులు రావని కాదు, కానీ ఎప్పుడైతే దేవుని నువ్వు ఆశ్రయించి ఆ రక్షణ ఆనందము నువ్వు పైవస్త్రంగా ఎప్పుడైతే నువ్వు ధరించుకుంటావో, నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో సమస్య ఉన్నా కూడా ఆ గొప్ప ఆనందము, ఆ చిరునవ్వు నీ మొహం మీద కనిపిస్తూ ఉంటుందండి. అటువంటి గొప్ప స్వస్థతను దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఒక వ్యక్తి ఒక బరువైన ఒక బ్యాగ్ తీసుకొని నడుస్తూ ఉన్నాడు. ఆ బరువుకి నడవలేక మోయలేక నడుస్తున్న వ్యక్తి ఎవరైనా సడన్గా వచ్చి నేను ఈ బరువును మోస్తాను, నాకు అది ఇవ్వు అన్నప్పుడు, మరి అడిగిన వ్యక్తికి ఈ మోస్తున్న వ్యక్తి ఆ బరువుని ఎప్పుడైతే ఇచ్చివేస్తాడో ఎంతో తేలికైపోతాడండి. ఈరోజు దేవుడు మన పాప భారాన్ని భరిస్తానని అని వాగ్దానం చేస్తున్నాడు. నీ భారం అంతా కూడా నా మీద వేయి, నీ కాడిని నేను సులువు చేస్తాను. ఇది మాటలే కాదండి, ఇది చాలా సత్యం. దేవుని యొక్క మాట ఎంత సత్యం అంటే అది నమ్మిన వారికే ఆ యొక్క కృప అర్థమవుతుందండి. దేవుడి యొక్క 3వ వాగ్దానం ద్వారా ఇస్తున్న షరతు ఏంటంటే, మీరు తిరిగితే నేను స్వస్థపరుస్తాను. దేవునికే మహిమ కలుగునుగాక. మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి 4 దశలు మనం ధ్యానించుకున్నాము. ఈ 4 దశలలో నీ దిశ మార్చుకుంటే దేవుడు 3 వాగ్దానాలు ఇచ్చారు. ఒక్కొక్క వాగ్దానాన్ని బట్టి ఒక షరతు కూడా దేవుడు మనకి ఇచ్చాడని. వీటినన్నిటిని మనం విన్నాము. వీటిని ఎలా అన్వయించుకోవాలి, మనం ఏం చేయాలంటే వ్యక్తిగతంగా దేవుని వైపు నువ్వు తిరగాలి. మన జీవితంలో చిన్న చిన్న పాపాలు కూడా, చిన్న చిన్న బలహీనతలు కూడా దేవుణ్ణి దూరం చేసేస్తూ ఉంటాయండి. రెండవదిగా కుటుంబముగా దేవుని వైపు నువ్వు తిరగాలి. ఈరోజు కుటుంబంలో ఎక్కడ కూడా కుటుంబ ప్రార్థనలు ఆగిపోయండి. దేవుని మరి కుటుంబముగా, మరి ఒక దేవుని కుటుంబంగా నువ్వు ఉన్నప్పుడు మరి సాయంత్రానికల్లా మనం కష్టపడి మరి ఒక కుటుంబముగా మనం కలిసి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని మనం కేంద్రంగా మనం పెట్టుకోవాలండి. మూడవదిగా సంఘముగా కూడా ఆయన వైపు తిరగాలి. ఎందుకంటే సంఘాలు పవిత్రతతో మనం నడవాలి. సంఘములో ఉన్న వారందరూ కూడా పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన పనులతో దేవునికి పవిత్రంగా మనం జీవించాలి. 4వగా దేశం కోసం ప్రార్థించాలి. మనం ఉంటున్న దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. దేశాని కోసం, దేశాన్ని పరిపాలించే నాయకులపై దేవుని యొక్క కనికరము, కృప ఉండాలని మనం ప్రార్థించాలండి. చివరగా దేవుడు మన దగ్గరికి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మాట ఎన్నడూ తప్పని దేవుడండి. ఎందుకంటే ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన మరణం పొంది పునరుద్ధానుడిగా దేవుని కుడి పార్శ్వమున ఉండి నీ కోసం, నా కోసం, ఈ సమయం వరకు కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఎంత ప్రేమ అండి. ఆయన చేసిన త్యాగము వ్యర్థమైపోకూడదని మనం దినదినము ఆలోచించుకోవాలి. ఆయన శ్రమలలో ధ్యానిస్తున్నప్పుడు కన్నీరు కార్చడమే కాదు, పశ్చాత్తాపం అంటే కన్నీళ్లు కార్చడం కాదు, మన దిశ మారిపోవాలి, మన మార్గాలు మారిపోవాలి, ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. అయితే దేవుడు ఈరోజు మన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన ఒకే ఒక షరతు మనకిస్తున్నారండి. మీరు తిరిగితే నేను స్వస్థపరుస్తాను, మీరు తిరిగితే మీ ప్రార్థన వింటాను, మీరు తిరిగితే మీ పాపములన్నిటినీ నేను క్షమిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. మనందరము తలలు వంచినట్లయితే ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రం. పరిశుద్ధుడైన ప్రభు, ఈరోజు మీ వాక్యము మమ్మల్ని తాకింది యేసయ్య. మీ వాక్యపు అడుగు జాడల్లో మమ్మల్ని నడిపించండి. మేము మా పాపాలన్నిటి నుండి మీ వైపు తిరుగుతున్నాం. చిన్న చిన్న పాపములు కూడా దేవునికి దూరం చేస్తాయని ఈరోజు మంచి మాటలు మేము విన్నాం యేసయ్య. మా హృదయం పరంగా, మా గృహాలుగా, మా సంఘాలుగా, మా దేశాలుగా తండ్రి ప్రభా స్వస్థపరచండి తండ్రి ప్రభా. మీ దయ మా మీద ఉండనివ్వండి. మీ కనికరము మా కుటుంబాలపై, మా బిడ్డలపై, సంఘాలపై, దేశంపై, వ్యక్తిగతంగా మాపై ఉండమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం.
ప్రభు యేసు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.